సూర్యాపేట జిల్లా కోదాడ లాకప్ డెత్ లో మృతి చెందిన కర్ల రాజేష్ మృతదేహానికి పోస్ట్ మార్టం నిర్వహించారు అధికారులు. సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల విషయంలో కర్ల రాజేష్ పై కేసు నమోదు చేసి హుజూర్ నగర్ జైలుకు తరలించారు. అప్పుడు రిమాండ్ ఖైదీగా ఉన్న రాజేష్ అనారోగ్యంగా ఉన్నాడని తెలియడంతో జైలు నుంచి హైదరాబాద్ కు తరలించగా అనుమానాస్పదంగా మృతి చెందాడు. రాజేష్ మృతిపై పలు అనుమానాలు వ్యక్తం చేస్తూ దళిత సంఘాలు పెద్ద ఎత్తున ఉద్యమాలు చేపట్టాయి. దీంతో పోస్ట్ మార్టం జరపాలి అంటూ తెలిపింది జాతీయ కమిషన్. సూర్యాపేట జిల్లా కోదాడ లాకప్ డెత్ లో మృతి చెందిన కర్ల రాజేష్ మృతదేహానికి మళ్లీ పోస్ట్ మార్టం చేపడుతూ ఉన్నారు అధికారులు. సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల విషయంలో రాజేష్ పై కేసు నమోదైంది. హుజూర్ నగర్ జైలుకు తరలించారు అప్పట్లో. అయితే రిమాండ్ ఖైదీగా ఉన్న సమయంలోనే రాజేష్ అనారోగ్యంగా ఉన్నాడని తెలియడంతో జైలు నుంచి హైదరాబాద్ కు తరలిస్తూ ఉండగా అనుమానాస్పదంగా మృతి చెందాడు. కానీ దళిత సంఘాలు రాజేష్ మృతిపై తీవ్ర అనుమానాలు వ్యక్తం చేస్తూ ఉన్నాయి. పెద్ద ఎత్తున ఉద్యమాలు కూడా చేశాయి. దీంతో ఇప్పుడు అధికారులు పోస్ట్ మార్టం జరపాల్సిందిగా జాతీయ కమిషన్ కోరారు. జాతీయ కమిషన్ ఇందుకు అనుమతించింది. ఇవాళ పోస్ట్ మార్టం చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి.